స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల డ్రామాను కాంగ్రెస్ సర్కారు రక్తి కట్టించింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 9 జారీ చేసినట్టే చేసి కుట్రలకు తెరలేపింది. ఈ మేరకు జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం అనుచరుడు బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్ల జీవో కొట్టివేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా న్యాయస్థానం హౌస్ మోషన్ పిటిషన్ను విచారణకు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మరి కాసేపట్లో విచారణ చేపట్టనున్నారు. ఇక ప్రభుత్వం 2 నాలుకల ధోరణిపై బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి. పూటకో డ్రామా ఆడుతున్న రేవంత్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన నాటకాలపై ఫైర్ అవుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొందబెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే భాస్కర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల డ్రామాను కాంగ్రెస్ సర్కారు ఇవాళ రక్తి కట్టిందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించినటువంటి జీవో నంబర్ 9ని జారీ చేసినప్పటికీ దీంట్లో ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి టీం అనుచరుడు బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్ జీవో కొట్టివేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఈ మేరకు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మరి కాసేపట్లో విచారణ చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు మరోసారి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవో ఇచ్చినట్టే ఇచ్చి కుట్రకు తెరలేపినటువంటి ప్రభుత్వం జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి హైకోర్టులో ఆశ్రయించడం, బీసీ రిజర్వేషన్ల జీవో కొట్టివేయాలని కోరుతూ హౌస్ పిటిషన్ దాఖలు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరోసారి కుట్ర కనిపిస్తా ఉంది. బీసీలను భయవంచన చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పిటిషన్ పై విచారణకు ఇవాళ అనుమతించిన న్యాయస్థానం మరి కాసేపట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి రెడ్డి జాగృతి పేరుతో కొంతకాలంగా ఆయన ఒక శాఖను నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన ఒక పేరుతో ఒక ఎన్జిఓ నడుస్తా ఉన్నాడు రెడ్డి. అయితే రెడ్డి జాగృతి పేరుతో నిర్వహిస్తున్నటువంటి మేడ్చల్కి సంబంధించినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు. అనేక సార్లు రేవంత్ రెడ్డికి చేదోడువాదనగా ఉన్నాడు. ఆయనే పిటిషన్ దాఖలు చేయడం కనుక అనేక రకాల అనుమానాలు కనిపిస్తుంది. ఓవైపు బీసీ మంత్రులు ఎట్లాంటి పిటిషన్ దాఖలు చేయొద్దు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి పైకి ముసలి కన్నీరు కారుస్తున్నా లోపల మాత్రం రేవంత్ రెడ్డికి చెప్పు చేతల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిగినటువంటి సందర్భంలో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, మరి కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అవసరం కనిపిస్తోంది. 5 గంటలకు విచారణ ఉంది. విచారణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మోసాల పరంపర ఇంకా కొనసాగుతుందా, లేదంటే కోర్టు దీన్ని ఎట్లా నిర్ణయిస్తుందనేటువంటి మాత్రం కోర్టు తీర్పు తర్వాత మనం చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.